మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. దేవాది దేవుని దీవెనలన్నీ త్రిత్వ దేవుని దీవెన మనందరి మీద ఉండును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు మనకి ఇవ్వబడిన వాక్యము సామెతల గ్రంథము 24:10. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. అంటే శ్రమ వచ్చినప్పుడు మనల్ని కృంగొద్దని దేవుడు చెప్తున్నాడు. శ్రమ అనేది మనకి ఎందుకు వస్తుందంటే అది మనకు సిరులు ఇస్తుందంట. ఇదిగో శ్రమలు అంటే అవిగో సిరులు అని మన ఒక పాస్టర్ గారు మాట్లాడితే విన్నాను. అంటే ఇదిగో శ్రమలు అని మనం భయపడక ముందే మనకు సిరి అనేది మనకు దేవుడు ఇస్తాడట. మరి కనుక ఆయన మరి శ్రమలో మనము వచ్చినప్పుడు మనం కష్టపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే దాని వెనక రాబోయేటువంటి ఆ బహుమతిని మనము చూడాలని మరి వాక్యం చెప్తుందండి. అలాగే మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయం చూద్దాము. 5 నుండి 7 వరకు చూద్దాము. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని చెప్తుంది వాక్యం. అంటే మన కొరకు ఒక స్వాస్థ్యము పరలోకమందు సిద్ధపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుకంటే మన దృష్టి అంతా ఎక్కడుందండి? అక్కడ మన కొరకు కాపాడబడినటువంటి స్వాస్థ్యం మీద ఉంది. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అంటే దానిని అందుకుంటాక మనం వెళుతున్న ఆ మార్గంలో మనకు ఒక శ్రమ అనేది మధ్యలో ఉందని ప్రభు చెప్తున్నారన్నమాట. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పరిశ్రమించాలంట. అంటే దాంట్లో కష్టపడాలన్నమాట. శ్రమ వచ్చినప్పుడు కొంచెము కష్టపడినప్పుడు ఆ యొక్క పొందబో ఆ మహిమ మనకి భద్రపరచబడి ఉన్న ఆ మహిమ మనము అందుకోగలిగిన స్థితిలో ఉంటాం అన్నమాట. మరి అలాగే 7వ వచనంలో కూడా ఉంటుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనవి విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు వెళ్ళగలుగుతాము అని మనం అందరం నిరీక్షిస్తున్నాం కదా. మన నిరీక్షణకు ఫలితం ఏంటండి అంటే ఈ శోధన ద్వారా మనము కొంచెం సహించినట్లయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెచ్చుకుంటాడంట. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. అలాగా దేవుడు మనల్ని మెచ్చుకోవటమే కాకుండా మహిమ ఘనత కూడా ఆయనకున్న మహిమను మనకు దయచే దేవుడే అన్నాడు. కనుక మరి ఈ శోధనలో కొంతమంది మరి మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను తీసుకుని మనము దేవుడు ఏ విధంగా శోధన వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగి మరి భయపడకుండా ముందుకు సాగినప్పుడు ఏ విధంగా వారికి సహాయం దయచేశాడు అన్నది మనము చూద్దాము. ప్రసంగి 4:14 ఉంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడును. ఓర్చుకోవాలంట. మనకు శోధన వచ్చినప్పుడు దాన్ని మనం ఓర్చుకున్నట్లయితే గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందంట. మరి ఆదికాండము 29వ అధ్యాయం 15లో ఉంటుంది, లేయా జబ్బు కలగలది అని. అంటే లేయా ఒక తనకున్న చిన్న లోపాన్ని బట్టి ఆమె ఎవరి చేత కూడా ప్రేమింపబడలేదని కూడా మనం వాక్యంలో ఉంటున్నాం. అంటే ఆ సమయంలో మరి ఆవిడ మరి ఓర్పు కలిగి తను మరి ఓర్చుకోబట్టి అది ఏమైందంటే లేయా ఓర్పు ద్వారా జ్యేష్ఠుడైన రూబేను, తర్వాత మరి లేవి గోత్రపు మరి కర్త అయినటువంటి లేవి గారు, మరి యూదా గారు, వీళ్ళందరూ కూడా ఆవిడ కడుపులోండే వచ్చారట. అంటే మరి లేవి గారు యాజకత్వానికి
మరి గుర్తు కదా. ఆయన యొక్క సంతానం అంతా కూడా యాజకులుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో నిలబడే బిడ్డలుగా మరి ఉన్నారు. రూబెన్ గారు మరి జ్యేష్ఠుడు, అంటే ఆ కాలంలో జ్యేష్ఠుడు వారి లో పుట్టాడంటే అది చాలా గొప్పతనానికి కారణము. మరి ఎందుకంటే యేసు ప్రభువుని కూడా మనం జ్యేష్ఠుల్లో ఒకరిగా మనం ఎంచుకుంటున్నాం కదండి. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠుడు వారి గర్భాన్ని పుట్టడం అనేది అది ఒక గొప్ప ధన్యత. ఆయన రాహేల్ గారు కూడా యోసేఫ్ గారిని కన్నారు. ఆయన కూడా మరి మొట్టమొదట ఆవిడకి పుట్టిన అయినప్పటికీ యాకోబు గారికి జ్యేష్ఠుడిగా మరి రూబేన్ గారు మనం చూడొచ్చు అనమాట. అయితే మరి యూదా గోత్రం నుండి దావీదు మహారాజు పుట్టాడు. దావీదు మహారాజు నుండి క్రీస్తు కూడా యూదా గోత్రం నుండే వచ్చినట్లుగా మనము చూస్తాము. అంటే ఆవిడ ఎంత ఓర్చుకుందో దానికి ఫలితము ఆవిడ అక్కడే చూసుకోగలిగింది. మరి పుత్రద్రాత మరి పళ్ళు కూడా మరి ఆమె కొడుకు తెచ్చిస్తే మరి రాహేలు కూడా అడిగి తీసుకుంది ఆ యొక్క పళ్ళు. అంటే అంత గొప్ప అనమాట. పుత్రుడు అనే మొట్టమొదటి పుట్టిన ఆ యొక్క సంతానం అనమాట. అదే కాకుండా మనము పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ప్రథమ సంతానం నాది అంటున్నాడు. తొలిచూలి పుట్టిన కుమారులందరూ కూడా ఆయన సొత్తు అంటున్నాడు ప్రభు. అంటే ఇశ్రాయేలులో మరి ఉన్నటువంటి ఆ కట్టడ దేవుడు కాపాడాడు. ఎట్లా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఐగుప్తీయుల తొలి సంతానం అంతా ఆ శిక్షకు గురైపోయి చనిపోయారు. కానీ ఇశ్రాయేలీలందరూ కూడా రక్షింపబడ్డారు. ఇశ్రాయేలీల తొలి సంతానాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే వారి మందలో ఏదైనా సరే తొలి సంతానం ప్రభువుకి ఇచ్చేటువంటి ఒక కట్టడి కూడా మనం చూస్తున్నాము. అంటే ఈ దేవుడు మనకు శోధన వచ్చింది, మనకు ఒక బాధ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనము శ్రమలో మనము ఓర్చుకోవాలి, పరిశ్రమించాలి. ఆ యొక్క శ్రమ యందు మనము ఓర్పు కలిగిన వారమైనప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఒక మంచి భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ఆ బహుమానాన్ని మనం పొందగలిగే స్థితిలో ఉంటాం అనమాట. శ్రమ దినములో మనం కృంగకూడదు, కానీ చాలా బలముగా ఉండాలట. కాబట్టి ఈ బలము ఎట్లా వస్తుందంటే ఓర్పు ద్వారానే వస్తుందని కూడా మనము చూడొచ్చు అనమాట. అలాగే రెండోదిగా మనము చూసినట్లయితే యాకోబు గారు మరి ఆయన చాలా శ్రమపడి ఆయన తన కుటుంబాన్ని మరి పోషించుకున్నారు. మరి కుటుంబానికి కావాల్సిన సంపదను సంపాదించుకున్నారు. చాలా కష్టపడి మరి వస్తున్నప్పుడు తన తండ్రి దగ్గరకు ఇంటికి రావడానికి బయలుదేరినప్పుడు మరి వాళ్ళ అన్న ఎదురు వస్తున్నాడు, అతను మరి కక్ష చేత ఇతను ఎలాగన్నా చంపాలని వస్తున్నాడు అనే భయంతో అతనంట రాత్రి అంతా కూడా అతను దేవునితో పెనుగులాడాడంట. శ్రమపడ్డాడు, భయపడ్డాడు. మరి ఎంత శ్రమ కూడా ఇప్పుడు వృధా అయిపోతుంది కదా మరి కానీ ఆ టైంలో అతను ఏం చేశాడంటే ఆ రాత్రి అంతా కూడా ప్రభువుతో పెనుగులాడుతూనే ఉన్నాడంట. మరి అతనికి శ్రమ వచ్చింది, ప్రాణహాని వచ్చింది. కాబట్టి ఈ యొక్క శ్రమలో ప్రాణహాని ఆ సమయంలో అతను దేవుని ఆశ్రయించాడట. దేవుని ఆశ్రయించి అంటే మనం సాధారణంగా మన చర్చెస్లో కొన్ని చర్చెస్లో ఆల్ నైట్ ప్రేయర్స్ అని పెట్టుకుంటాం, గుర్తుందా అండి? కాబట్టి ఈ యొక్క యాకోబు గారంట ఎబ్బోకు రేవు దగ్గర మరి ఆల్ నైట్ ప్రేయర్ లాగా రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో గడిపారట. అంటే దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే ఆయన సన్నిధి మనలోనికి వస్తుందంట. కాబట్టి ఈయన చేసినటువంటి ఆ యొక్క సన్నిధిని బట్టి మరి దేవుడు ఆ యొక్క శ్రమ నుండి అతనికి విడుదల కలిగించడమే కాకుండా అతనిని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించి ఇశ్రాయేలు అనేటువంటి పేరు అతనికి ఇచ్చాడట. అంటే అప్పటి వరకు యాకోబుగా ఉన్న ఆయన ఇశ్రాయేల్ అయ్యాడు. ఇశ్రాయేలీల దేశంని మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేశము చాలా చిన్న దేశము. ప్రపంచ దేశాలను కంపేర్ చేస్తే అసలు చాలా చిన్న దేశంగా కూడా చూస్తున్నాము. కానీ
అందరి కళ్ళు కూడా ఆ చిన్న దేశం మీదే. ఏదో రకంగా ఈ దేశాన్ని మనం నిర్మూలం చేయాలి, ఏదో రకంగా దీన్ని నాశనం చేయాలని మరి దుష్టుడు ప్రయత్నిస్తా ఉన్నాడు. ఎందుచేత అంటే ప్రభు అనే యేసు ఆ యొక్క దేశంలోనే పుట్టాల, ఆ దేశంలోనే రావాల. మరి ఆ యొక్క వాళ్ళకున్న ధన్యత మరి ప్రభు పుట్టడం ద్వారా మరి ఆయనకు లభించిందనమాట. మరి ఇస్రాయేల్ దేశంను ఇప్పుడు చూస్తుంటే ప్రతి వాళ్ళు కూడా ఇస్రాయేల్ దేశం మీదకి ఎగైనెస్ట్. ఇప్పుడు రాబోయే ఈ శోధన కాలంలో మరి అన్ని దేశాలు కూడా ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా తిరిగే రోజు వస్తుంది. ఇప్పుడు అమెరికానో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారని మనం అనుకుంటున్నాం, యూరప్ వాళ్ళు మరి ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరి సహాయము లేకుండా మరి వాళ్ళని దేవుడు మాత్రమే రక్షించగలడని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే దేవుడు వారిని అంతగా గొప్ప చేశాడు. ఎందుకంటే ఆయన ఆల్ నైట్ ప్రేయర్ చేశాడంట. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో రకంగా వీళ్ళని నాశనం చేసేయాలి అని కూడా వాళ్ళు చూస్తున్నారంట. మరి యెరూషలేము గురించి మనం ఎప్పుడు కూడా ప్రతి నెల మనం ప్రార్థన చేస్తాం, ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. ఎందుకంటే మనము ఇశ్రాయేల్ దేశం యొక్క అక్కడ రక్షకుడు మనకు పుడతాడని ఆ గ్రంథంలో ఉంది. కాబట్టి మరి అక్కడ పుట్టిన దేవాది దేవుని గురించి అక్కడ ఆయన స్వాస్థ్యము, మరి ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఆయనకి ఇవ్వబడిన స్వాస్థ్యము యెరూషలేము. మనము కూడా ఆయనకి ఇష్టమైన మనుషుల లెక్కలోనికి వచ్చాము. కాబట్టి ఎందుకంటే ఆయనను నోటితో ఒప్పుకొని, ఆయన ప్రభువును ఒప్పుకొని మనం పాపక్షమాపణ నుండి ఆయన బిడ్డలంగా చేయబడ్డాం. కాబట్టి ఆ దేశమే ఆ యొక్క స్వాస్థ్యము మనకు కూడా మరి లభిస్తుంది. ఈ లోక సంబంధంగా యెరూషలేము రాకపోయినప్పటికీ పరలోక సంబంధమైన యెరూషలేము, నూతన యెరూషలేములో మనకు స్వాస్థ్యాన్ని దేవుడు ఏర్పరచాడని కూడా మనము విశ్వసిస్తున్నాం అన్నమాట. కనుక ఆ దేశం నిర్మూలం చేస్తే ప్రవచనాలన్నీ నిర్దర్థకమైపోతాయి, క్రీస్తు ఇంక పుట్టడానికి స్థలం ఉండదు మరి అని ఆ యొక్క సాతానుని యుక్తి. కానీ మన దేవుడు మరి దివారాత్రాలు దాన్ని కాపాడే దేవుడు, ఆయన బలవంతుడు. ఆయన ప్రవచనాలు ఏది కూడా నిరర్ధకం కాలేదు. ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేరినట్లు మరి వారి దేశాన్ని ప్రభువే కాపాడుతున్నాడు. ఏ విధంగా కాపాడుతున్నాడో మనం చూద్దాం. తర్వాత ఈ దేశానికి మూల పురుషుడు యాకోబు గారు కాబట్టి దేవునితో పోరాడి దీవెని పొందినవాడు. కాబట్టి మరి యాకోబే ఇశ్రాయేల్ అని మనం చేస్తున్నాము. కనుక అతను ప్రార్థనలో దేవునితో పోరాడాడని కూడా మనం వింటున్నాం. కనుక మనము కూడా ప్రార్థన చేసి మనం ప్రభు సన్నిధిలో మనం గడిపినట్లయితే మరి ఆల్ నైట్ ప్రేయర్ అనే కాదు, మనకిచ్చిన ప్రతి గడియ కూడా మనం ప్రభువునికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దాని ఫలము మరింత గొప్పదై ఉంటుందని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్రమ అనేది వచ్చినప్పుడు దానికి భయపడి వెనకపడద్దు. ఎందుకంటే దానిని మనము ఓర్చుకుని మనము ప్రభు వైపు తిరిగి మనం శారీరకంగా మనం ఈ లోకం మీద ఆధారపడో ఎక్కడో ఉండి శ్రమ పడటం ఓర్చుకోవటం కాదండి. దేవుని మీద విశ్వాసంతో దేవుడు నాకు ఇది ఎలా చేశాడు కాబట్టి దీంట్లో నేను ఎలా నడవాలి, ఈ మార్గంలో ఇది కొత్త మార్గము, నాకు ఇది శ్రమల మార్గము, ఈ శ్రమలో నేను ఎట్లా నడవాలి, ఎక్కడ వరకు నడవాలి, ఏ విధంగా నడవాలంటే మనకు త్రోవ చూపించేటువంటి దేవుడు తన వెలుగును మన మార్గంలో మరి ప్రసరింప చేసిన దాన్ని బట్టి ఆ వెలుగులో మనం ముందుకు వెళ్తున్నట్లయితే మనం గొప్ప విజయాలను మనం పొందగలము. మన కొరకు ప్రభు దాచి ఉంచిన మేలును మనము చూడగలము. ఒక పాట ఉంటుంది, దాంట్లో కీడు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నుందునా అంటే కీడు కేవలంగా కీడంచు భావించి కిన్నుడు వైపోవద్దు అంటున్నాడు ఇక్కడ పాట రాసిన కీర్తనాకారుడు. ఏం చెప్తున్నాడు, కీడు అనేది వస్తుంది కానీ అది కీడు అని మాత్రం కిన్నుడు అయిపోవద్దు. ఆ కీడు చాటున ఒక ప్రభు నీకు ఒక మేలు దాచి ఉంచాడు కాబట్టి ఆ మేలును నువ్వు చూడగలగాల, ఆ మేలును నువ్వు పొందగలగాల. చూడటమే కాదు దానిని నువ్వు
పొందగలిగిన స్థితిలోకి నువ్వు రావాలంటే ప్రార్థనా జీవితం అనేది చాలా అవసరమని మనం నేర్చుకోవాలండి. మరి ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము లో మనము చూసినట్లయితే 20వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ యెహోషాపాతు రాజు గారు ఉన్నారన్నమాట. యెహోషాపాతు రాజు గారు ఉన్నప్పుడు ఆయన యొద్దకు కూడా మరి లోతు సంతానమైన మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, కొందరు సిరియన్లు తట్టు నుండి యెహోషాపాతు మీదకి వస్తున్నారని ఆయన విన్నాడంట. విన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, తన మనస్సును నిలుపుకొని ఉపవాసము ప్రకటించాడట. అంటే ఉపవాస ప్రార్థన చేసి ఈయన మరి వాళ్ళందరినీ కూడా ఉపవాసం చేసేటకు మరి వాళ్ళందరికి కూడా మరి వేడుకోండి, ఉపవాసం చేయండి అని చెప్తున్నాడు అనమాట. మరి ఈ అమాలేకులు, మోయాబీలు వీళ్ళందరూ కూడా లోతు సంతానము. వాళ్ళు మరి చెప్పాలంటే వాళ్ళు సహోదరులే, కానీ వాళ్ళు ఈయన మీదకు వచ్చి ఏదో రకంగా దేవుని స్వాస్థ్యాన్ని మనం నాశనం చేయటానికి వాళ్ళు మరి చూస్తున్నారన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఈ యొక్క దినవృత్తాంతంలో వాళ్ళు ఏం చేశారంట, వారు పాటలు పాడుచు స్తుతించుచు ఉన్నప్పుడు మొదలు పెట్టారంట. మరి ఆయన ముందు మరి పాటలు పాడే వాళ్ళని, యాజకుల్ని ముందు పెట్టాడంట, సైనికు ముందు. కానీ దేవుని మీద విశ్వాసంతో దేవునికి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు మరి ఆ అమ్మోనీయులు మీద, మోయాబీయుల మీద కూడా ఇక్కడ దినవృత్తాంతంలో 20:22 ఉంటుంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులైరి. దేవుడు మరి మాటుగాండ్రను పెట్టి వారు మరి హతమైపోయేలాగా, మరి బొత్తిగా నిర్మూలం అయ్యేలాగా దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయన నమ్ముకున్నారు. మరి అటువంటి సమయంలో భయపడాల్సిన సమయంలో అరే బాబు వీళ్ళందరూ ఇంతమంది మా చుట్టుకున్నారు, మేము చాలా అల్పజనము, మాకేమి మరి చేయటానికి లేదు అని వారు మరి భయపడిపోయి వెనక తీయకుండా వారు పాడటం మొదలు పెట్టారంట. పాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు పాడతామండి? సంతోషంగా, విశ్వాసంతో. మనం ఎప్పుడైతే పాడటం మొదలు పెట్టినప్పుడు మన దేవుడు మనకు సహాయం చేసేవాడే ఉన్నాడు. అది శ్రమలాగానే వచ్చింది, కానీ శ్రమలాగా వచ్చి మరి మనల్ని బాధ పెట్టలేదండి. ఎందుకంటే వారు ప్రభు వైపు చూచారు, వారు ఉపవాసం చేసి ప్రార్థన చేశారు. మరి ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, శ్రమ నువ్వు ఎలాగో వచ్చావు కదా, నువ్వు తెచ్చింది ఏదో నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని అనాలంట మనం. అంటే నీ శ్రమ తర్వాత నాకు ఒక మంచి బహుమతి ఉంటుంది, కాబట్టి ఆ బహుమతి నాకు ఇచ్చేసి వెళ్ళిపో, నువ్వు వచ్చిందాను ఎలాగో వచ్చావు అని మనం అనాలంట ఆ సమయంలో. అంటే అంతగా మనం ప్రభువుని విశ్వసించాలి, విశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలి. మనం విశ్వాసిస్తున్నాం కదా అని వెనకాల కూర్చొని ఉండటం కాదంట. మరి ఆ సమయంలో మనం స్తుతించాలి ప్రభువుని. మరి ఆ విధంగా స్తుతించినప్పుడే మనము ఖచ్చితంగా ప్రభు యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం అనమాట. మరి అలాగే ఇక్కడ అక్కడే ఉంటుందండి, 23వ అధ్యాయం వచనంలో ఉంటుంది. 20వ అధ్యాయంలో అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టి. శత్రువు ఏం చేశాడు? ఇశ్రాయేలుని చంపటానికి వచ్చాడు అక్కడ. కానీ వాళ్ళలో వాళ్ళే చంపుకునేలాగా, వాళ్ళలో వాళ్ళే కన్ఫ్యూజన్ వచ్చేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డాడు. మరి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడట. ఇట్లా కొనుకడంట ఆయన.
అంతగా వారిని కాపాడే దేవుడు అన్నాడు. అది వారు విశ్వసిస్తున్నారు కూడా. విశ్వసించి ఏమవుతున్నారు వాళ్ళు, ఆయన యొక్క కార్యాల్లో ధైర్యంగా ఉంటున్నారు. మనమే కూడా విశ్వసిస్తున్నామా? మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, కానీ ఇంత శ్రమ రాగానే మనము వణికిపోతా ఉంటాము. ఇంత శ్రమ రాగానే మనము కింద మీద పడిపోతా ఉంటాము. బావా ఏంటి ప్రభా, నాకెందుకు ఇచ్చావు ప్రభా, ఇదేంటి ప్రభా, నేను ఎంత భక్తిగా ఉంటాను ప్రభా, ఎంత ప్రార్థన చేస్తాను ప్రభా, నాకెందుకు ఈ శ్రమ అని అనుకుంటాం. కానీ ఆ శ్రమ వెనకాల ఒక దీవెన ఉందని మనము గ్రహించాలన్నమాట. మరి 24వ వచనంలో కూడా ఉంటుంది, యూదా వారు అరణ్యమందు కాపరుల దుర్గమ్మ దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండ్రి. ఒకడును తప్పించబడలేదంట. అంటే ఒక్కడు కూడా తప్పించబడకుండా ప్రతి వాడు కూడా చనిపోయాడంట. వాక్యం ప్రకారం వారు ఉపవాస ప్రార్థన చేశారు కనుక వారు దేవుడు వారి శత్రువులను మరి మట్టు పెట్టేసేసి ఒక్కడైనా కూడా మిగలకుండా చేశాడంట. పైగా ఆ ఉపవాస ప్రార్థన యొక్క బలము మన మీదకి వచ్చినటువంటి శ్రమను మరి సిరిగా మార్చేటువంటి మన దేవుడు అన్నాడు. ఎందుకంటే వారి దగ్గర విస్తారమైన ధనం దొరికిందంట. వారు ఒలుచుకోలేనంతగా, మోయలేనంతగా వారి దగ్గర మరి సంపదను తీసుకున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. ఎందుకంటే మన దేవుడు మన శ్రమ వచ్చినప్పుడు శ్రమలో శ్రమ పడ్డావా సరే పక్కనుండు అని అనరండి. మరి మనము శ్రమ పడాలి అంటే మనము బంగారము శుద్ధమైనప్పుడు దాని యొక్క విలువ పెరుగుతుంది అక్కడ. అలాగే మనము కూడా శ్రమ అనేటువంటి మరి కొలిములో మనం కాల్చబడినప్పుడు మనం ఏమవుతామంటే శుద్ధ అవుతాము. మరి పరిశుద్ధమయ్యి దాని యొక్క విలువను పెంచే స్థితిలో మనము ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ఈ శ్రమ వచ్చింది కదా అని మన సొంత ఆలోచనతోనో సొంత శక్తి మీదనో మనం ఆధారపడకుండా మనము దానివల్ల ప్రయోజనం లేదని మనం గుర్తించి సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన దీన్ని నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు ప్రభా, కనుక దీంట్లో ఈ కొత్త మార్గంలో నేను నడవటానికి నాకు సహాయం చేయి, నా చెయ్యి పట్టుకో అంటున్నాడు అని మనం ప్రార్థించినట్లయితే మన మీదకి వచ్చినటువంటి ఆ యుద్ధాన్ని మన పక్షంగా చేసే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలులకే కాదండి, ఎందుకంటే మనము కూడా ఆయన నామం పెట్టబడి ఆయనలోకి వచ్చాం. ఇశ్రాయేల్ ద్వారానే మనము వారి యొక్క తొట్టుపాటు వల్ల మన వరకు రక్షణ వచ్చింది కనుక మనకు వచ్చిన ఈ రక్షణను మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో మనము చూడాలి. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 7:22 ఉంటుంది. అక్కడ మరి గిద్యోను గారు మరి 10,000 మంది మరి కూడుకున్నప్పుడు దేవుడు అంటాడు, నో వీళ్ళందరూ ఎక్కువైపోయారు తీసేయమంటాడు. అలా తీసేసి 300 మాత్రమే ఇస్తాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట, మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పడి ఉంటారంట. అంటే మిడతల ఏ విధంగా కప్పేసి ఉంటాయో ఆ విధంగా మరి ఇశ్రాయేల్ చుట్టూ వారు కప్పేస్తున్నారంట. మరి అప్పుడు ఎంత భయం ఉంటది కదా. కానీ ఈయన 300 మంది ద్వారానే ఈ యొక్క గొప్ప కార్యం జరిగించాడు. ఎందుకంటే వారు కొండలు దివిటీలు పట్టుకుని మరి వెళ్ళి అక్కడ వారి మధ్య అది పగలగొట్టినప్పుడు వారు భయపడిపోయారంట. సైన్యం అంతా ఒకరినొకరు చంపుకుని చనిపోయారంట. ఆ విధంగా మనకు వాక్యంలో కనపడుతుందండి. అంటే 22వ వచనంలో చూస్తాము, వారు ఆ సైన్యం అంతా ఒకరినొకరు చంపుకుని చనిపోయారంట. అంటే వారు ఏం చేశారండి, 300 మంది ఏం చేయగలరు? వాళ్ళు మిడతలలాగా అక్కడ మైదానాన్ని కప్పినటువంటి ఆ జనాలు ఒక్కడు లేచి నిలబడినట్లయితే వీళ్ళందరినీ నిమిషంలో చంపేసిండేవారు. కానీ వారొక్కరే వెళ్ళలేదండి, వారితో పాటు వారి దేవుడు వెళ్ళాడు అక్కడ. మరి ఆయన దేవుని దగ్గర వాగ్దానం తీసుకుని, నాయన ఇది నిజంగా నా చేత చేయిస్తావా అంటే నువ్వు చేస్తావా
అన్నట్లుగా మరి ఆయన దగ్గర మరి ప్రమాణం పొంది వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఆయన సన్నిధిలో గడిపాడు. ప్రభా ఇదిగో మరి నేను నాకు ధైర్యం రావాలంటే, నాకు ఇది రావాలంటే ఈ సూచన, ఇదిగో మంచు ఈ బొచ్చు మీద పడేటట్టు చెయ్యి, లేదా అంటే అది తప్ప మిగిలిన చుట్టూ అంతా పడి అది ఒకటి మాత్రం మరి పొడిగా ఉండేటట్లు చెయ్యి అని ఇట్లా ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాక దేవునితో మాట్లాడుతూ దేవుని దగ్గర నుండి మరి సరైనటువంటి రెస్పాన్స్ పొందుకుని మరి ధైర్యంతో ఆయన ముందుకు అడిగేసినట్లుగా కూడా చూస్తాము. కాబట్టి మనము ఏం చేస్తున్నాము? మనం నిజంగా దేవునితో మాట్లాడుతున్నాము. ఆ శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోతున్నామా, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు బలంతో దాన్ని ఏ విధంగా మరి దాటిపోయి మనం చేరవలసిన గమ్యానికి చేరాలో అని మనం చూస్తున్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందామండి. ఎందుకంటే మన దేవుడు కాదు, ఏ విషయంలో కూడా మనలను కించపరిచే దేవుడు అంతకంటే కాదు. మరి ఏ విషయంలో అయినా సరే నా బిడ్డలు నా వైపు ఎప్పుడు తిరుగుతారా అని మరి మన కొరకు ఆయన ఎదురు చూసే దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ప్రభు మీద ఆధారపడినట్లయితే శ్రమగానే వెళ్ళిపోతుంది. అది గాలివాన వస్తుంది, వెళ్ళిపోతుంది కదండి. అలాగే గాలివాన లాంటి శ్రమ అది రావడం వెళ్ళిపోవటం మాత్రమే, కానీ మనం స్థిరంగా నిలిచేవాళ్ళము మనము. కాబట్టి మనల్ని స్థిరంగా నిలబెట్టుకునేది మన దేవుడు. కనుక ఈ యొక్క శ్రమలో మనము చేతకాని వాళ్ళముగా ఉండకుండా మనము ఓర్పు కలిగి మనం ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే సౌలు కాలంలో కూడా ఫిలిస్తీయులు మరి వారి మీదకి వచ్చినప్పుడు వారు ఫిలిస్తీయులు అంట కలవరపడి ఒకరినొకరు హతం చేసుకున్నారంట. ఇక్కడ కూడా దేవుడు చూపిస్తున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది 14:20. అంటే ఫిలిస్తీయులు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు వారిని కలవరపరిచినట్లుగా మరి కలవరపరిచి వాళ్ళు ఒకరినొకరు హతం చేసుకుంటున్నారంట. అంటే దేవుడు మన మీదకి వచ్చినటువంటి శత్రువులను మనం ఏ విధంగా మరి భీతి పుట్టించి మనం వాళ్ళని దూరం చేస్తాడనేది ఇక్కడ మరి సౌలు కుమారుడు మరి అతని యొక్క ఆయుధములు మోసే వారిద్దరూ మాత్రమే వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిస్తీయుల సైన్యాన్ని. కానీ వీళ్ళిద్దరిని చూసి కూడా వాళ్ళు భయపడుతున్నారంట. అంటే వాళ్ళు భయపడిపోయి ఇది దైవికమని భావించి చెదిరిపోయి బొత్తిగా ఓడిపోయారంట. అంటే సౌలు వారి సైన్యం అంతా కూడా మరి ఫిలిస్తీయుల్ని ఎదుర్కోవాలని చూస్తున్నప్పుడు మరి యోనాతాను తన ఆయుధములు మోయేవాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయి మరి వాళ్ళలో భీతి పుట్టించి ఒక్కొక్కరిని చంపుతా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ భీతి పుట్టిందంట. అంత గొప్ప సైన్యం కూడా ఏమైందంట, కలవరపడి ఒకరినొకరు హతం చేసుకుని మరి అక్కడి నుండి పారిపోయారంట. వాళ్ళ భయం పుట్టించాడు దేవుడు. అంటే ఆ భయము దైవికమైన భయం అని వాళ్ళు భావించారంట. అంటే అటువంటి భయము దేవుడు పెడతాడు మన శత్రువు గుండెల్లో. ఎప్పుడంటే మనకు వచ్చిన శ్రమను బట్టి మనము కృంగిపోకుండా మనం ధైర్యంగా నిలబడినప్పుడు. అలాగే మనము ప్రతి విషయంలో కూడా ఆ విధంగా మరి దేవుణ్ణి ఎదుర్కొనేలాగా మనం ఉండాల. మరి ప్రతి విషయంలో కూడా మరి కష్టాన్ని బట్టి మనం భయపడకుండా, కష్టాన్ని బట్టి మేము బాధపడకుండా, మరి కష్టం అనేది ఖచ్చితంగా మన మీదకి వచ్చింది అంటే మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడని మనము గ్రహించి మరి ఆ కష్టాన్ని బట్టి మనం దిగులు పడిపోయి మరి భీతి చెంది పిరికివారిగా మనం దాని నుండి పారిపోయే పరిస్థితిలో మనం ఉండకుండా మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నిలబడినట్లయితే మరి మన చుట్టూ ఆవరించి ఉండే దేవాది దేవుడు మనం కాపాడటమే కాకుండా శత్రువులకు నిర్మూలం చేసి మరి ఇంకెప్పుడు కూడా మరోవారు మనల్ని చూడకుండా చేయగలడంట. అలాగే ఇశ్రాయేలీలు మరి ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు కూడా ఫరోను అతని సైన్యం అంతా కూడా మరి ఇంకెప్పుడు మీరు వాళ్ళని చూడరు అంటున్నాడు దేవుడు. అవును, వాళ్ళు తరిమారు, నిజమే, శ్రమే, కష్టమే, భయము, అయ్యో బాబోయ్ మీద పడిపోతారేమో, ఏ విధంగా చంపేస్తారేమో అని భయం వాళ్ళకి. కానీ సముద్రము చీల్చబట్టం అంటే మరి అది మాటలైతే కాదు. కాబట్టి అటువంటి గొప్ప మరి స్థితిని కూడా మన దేవుడు మార్చి మనలను అవతలకు దాటించి
మరి శత్రువులను దాంట్లో మునిగిపోయేలాగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు కనుక మనము ఏది చేసినా కూడా ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క కార్యాలను బట్టి మనం ముందుకు వెళ్తూ మనము ముందుకు వెళ్ళినట్లయితే ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడట. ఆయన బలానికి ఎవరు కూడా నిలవలేరు. ఆయన మరి నోరు తెరిచాడంటే మరి ఏదైనా సరే మరి దాన్ని ఆయన ముందు నిలబట్టకి శక్తి లేనిది అయిపోతుంది. సాతానుడు కూడా దేవుని కంటే చాలా తక్కువైన శక్తి గలవాడు. వాడు దేవుణ్ణి సేవించవలసిన వాడు. కానీ ఎప్పుడైతే వాడు తను తాను దేవుని మీద హెచ్చించుకున్నాడో వాడు కూడా పడద్రోయబడ్డాడు. కాబట్టి వాడేం చేస్తున్నాడు, ఏదో రకంగా మళ్ళీ ఆయన బిడ్డలను ఆయన యొక్క ప్రణాళికలను చెరపటానికి వాడు ప్రయత్నిస్తున్నప్పుడు మన దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి మనము మన దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగుదాము. మన నిరీక్షణకర్త అయిన ప్రభువుని బట్టి మనము బలపరచబడదాము. శోధనలో బాధలో ప్రతి విషయంలోనూ కూడా మనము మరి ఆన్లైన్లో ప్రేయర్ చేయొచ్చు, ఉపవాస ప్రార్థన చేయొచ్చు. మరి ఇంకా దేవుని సన్నిధిలో కూర్చుని మనము ఏది చేసినప్పటికీ ప్రభు మరి మన కార్యాలు సఫలం చేసే దేవుడు, మనలను శత్రు బాధ నుండి శ్రమల నుండి తప్పించే దేవుడు కనుక అట్టి దేవుడిని కలిగిన మనము ధన్యులము. కాబట్టి ఆ ధన్యతలో మనము మన బిడ్డలు మన కుటుంబాలు ఉన్నట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనమందరం కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో మనోనిదానం కలిగిన వారమే ప్రభువుని చూచుటకు ప్రయత్నిద్దామండి. మనోనిదానం అనగా మరి ఈ లోక సంబంధమైన ఏ విధమైనటువంటి మరి ఆలోచనలు కానీ ఏది రాకుండా ప్రభు మీద మాత్రమే మన దృష్టిని నిలుపుకునేలాగా మనం ఉందాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో ఆయన పావన పాదముల దగ్గర మనలో ఉన్నటువంటి సమస్తమైన బలహీనతలను, పాపములను, శోధనలను, జయించలేని పిరికితనాన్ని మరి అన్నిటినీ ఒప్పుకొని ప్రభుని బట్టి మనం బలవంతులు అయినట్లు ప్రభు మన ప్రతి పాపమును క్షమించి మన బలహీనతల నుండి మనల్ని లేవనెత్తి మరి ప్రభు మరి మనల్ని కడిగి పవిత్రపరచినట్లు ఆయన సన్నిధిలో మన ప్రతి విధమైన మరి పాపమును ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. నాయనా, శోధన వచ్చినప్పుడు అది శోధన అని భయపడకుండా నా తండ్రి, శోధన చాటున ప్రభ నువ్వు దాచించిన మేలును ఆ పరీక్షలో ప్రభ మేము నెగ్గగలుగుతాకు నా ప్రభ మా సొంత శక్తి మీదో మా సొంత బలం మీదో కాకుండా నీ మీద అనుకుని ప్రభ మేము ముందుకు సాగాలని ప్రభ నేను తీర్మానించుకుంటున్నానయ్యా. అటు తీర్మానంలో నేను నిలిచి ఉండగలుగుతాకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించని ప్రభుని వేడుకుందాం. ప్రభు సొంత శక్తి మీద అనుకున్నప్పుడు మనము ఆయనకు సంపూర్ణంగా మనలను మనము సమర్పించుకోవాలి. కాబట్టి మనలను ప్రతి విధమైన బలహీనతల నుండి ప్రతి విధమైన శోధన నుండి తప్పించే శక్తి గల దేవుడు, మన యుద్ధములను ఆయన చేయగలిగిన శక్తి గల దేవుడు కనుక మన ధ్వజమైనటువంటి ప్రభు యొక్క కృపను బట్టి ఆయనకు మనల్ని మనం సమర్పించుకుని ప్రతి విధమైన శోధన నుండి మనం తప్పింపబడ్డట్లు కృప కనుగొన్నట్లు ఆయనకు సమర్పించుకుని ఆయనను మనలను ఆయన రెక్కల చాటున భద్రపరిచినట్లు మనలో ఎటువంటి బలహీనత కూడా ఈ పాపములకు దారి తీయకుండా మనల్ని శుద్ధి చేయబడినట్లు ప్రభు సన్నిధిలో ఆయనకు సమర్పించుకుందాం, సంపూర్ణముగా సమర్పించుకుందాం.
సమర్పించుకున్నాం. మనము ప్రభుని వేడుకుందాం. నాయన, శోధన వచ్చినప్పుడు పిరికితనంతో నా స్వశక్తి మీద ఆధారపడి నేను తండ్రి నాయన పారిపోకుండానట్లు, భయపడి వెనకకు తిరగకుండానట్లు ప్రభా నాయన నీ శక్తి మీద, నీ బలం మీద, నీ ఆత్మ కార్యముల మీద నా తండ్రి ఆధారపడినట్లు ప్రభా నాకు నాయన కృపను అనుగ్రహించండి. నీ దీవెన దయచేయండి. నీవు బలవంతుడు ప్రభా నా తండ్రి. ఎటువంటి కార్యం కూడా నీకు తండ్రి అసాధ్యమైంది కాదు నాయన. మా మీదకి వచ్చేటువంటి దుష్టుడు పెట్టే ప్రతి విధమైన శోధన నుండి మమ్మల్ని తప్పించగల శక్తి గల దేవా నాయన, కృప చూపి నాయన మమ్మల్ని తప్పించండి. మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నామయ్యా. కనికరించండి అయ్యా. మేమే కాదు నాయన, మా జీవితం ద్వారా మా బిడ్డలు కూడా నా ప్రభా నా తండ్రి నాయన నాయన నీ యందు బలపరచబడినట్లు, నీ శక్తి మీద ఆధారపడగలిగినట్లు ప్రభా మేము వారికి ఒక మాదిరిగా ఉండినట్లు మాకు కృప చూపండి అయ్యా. మేము ఇతరులకు మాదిరికరంగా ఇదిగో వీరి క్రీస్తు బిడ్డలు అని ప్రభా నా తండ్రి మమ్మల్ని చూచిన వారు మమ్మల్ని బట్టి నాయన నీలోనికి రాబట్టబడబడినట్లు ప్రభా కృప చూపండి అయ్యా. ఎందుకంటే నువ్వు మా ఎడల చేసిన గొప్ప కార్యములు ప్రభా వారు చూచిన తండ్రి నాయన మాకు కాదు ప్రభా నీకు భయపడినట్లు ప్రభా నా తండ్రి నాయన మాతో మీరుండండి. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. నీకు వందనాలు. ఎందుకంటే మా ముందు దహించు అగ్ని వల్ల వెళ్తున్నామని మేము వింటున్నామయ్యా. నీకు వందనాలయ్యా. నా తండ్రి నాయన నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను ప్రభా నా తండ్రి, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను ప్రభా నా తండ్రి నాయన బదిలీ నాయన మాకు తెలిసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపాహస్తాలకు మేము అప్పగిస్తుండగా నా ప్రభా వారందరూ కూడా నా తండ్రి నిన్ను నమ్మి నా ప్రభా నీ యొక్క గొప్ప కార్యములను ప్రభా వారు రుచి చూచి తెలుసుకోగలిగిన కృపను దయచేతండి అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నాయన ప్రభా నా తండ్రి ఈ దినము ఉదయాన్నే మేము లేగలుగుటకు సజీవులమై ప్రభా నాయన నీ సన్నిధిలో కూర్చున్న యోగ్యతను దయచేసిందేవా నీకు వందనాలు. మాకు ఇచ్చిన యేసయ్య మినిస్ట్రీస్ ని బట్టి నీకు వందనాలు. మినిస్ట్రీస్ ద్వారా నాయన మా గడపల యొద్దకు నీ వాక్యాన్ని పంపుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా పరం తండ్రి నీ వాక్యాన్ని బట్టి నాయన నీవు ప్రభా నా తండ్రి ఎంత గొప్పవాడవో నా తండ్రి మేము గ్రహించినట్లు నాయన నీ వాక్య గ్రంథంలో ఇవన్నీ మా కొరకు రాయించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం నీ కృప వలననే నీ ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయని ప్రభా గ్రహించే స్థితిని మాకు దయచేసినప్పటికీ అనేక సార్లు మేము పడిపోతున్నప్పటికీ నాయన ప్రతిదినము నాయన మమ్మల్ని హెచ్చరిస్తూ లేవనెత్తుతూ నాయన నీలో నిలబెట్టుకుని మమ్మల్ని బలపరుచుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అందుజనులమైన మాకు ప్రభా నాయన నీలో అంటుకట్టుకుని నీ బిడ్డలంగా నా తండ్రి నీ ఫలాలు పొందగలిగే గొప్ప కృపను మాకు దయచేస్తున్న దేవానికి వందనాలు. నీ ఏర్పాట్లకు మమ్మల్ని తీసుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేమే పాటి వారం నాయన ప్రభా నాయన మా ఆడల నీవు చూపుతున్న కృపకై నీకు వందనాలు ప్రభా. మా బిడ్డల ఎళ్ళ తండ్రి ప్రతిదినము నాయన నీ సన్నిధిలో వారిని ఎత్తి పట్టుకుంటూ ప్రభా నిన్ను స్తుతించుకునే గొప్ప కృపను దయచేస్తున్నావు నీకు వందనాలు. మా ఆడల మా కుటుంబాల ఎళ్ళ నీకున్న ప్రణాళికకే నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. తల్లిదండ్రులుగా మేము అన్ని చోట్ల వారితో ఉండలేకపోయినప్పటికీ నీ కృప నీ కాపుదలకు ప్రభా నా తండ్రి నాయన వారిని నువ్వు నా తండ్రి నాయన సంరక్షించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరచుచున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా. ఏ చిన్న లోపంలోనూ మా ప్రభా మేము పట్టబడుకున్నట్లు నాయన దాని నుండి మేము ప్రభా నీ నుండి దూరం అయిపోకుండానట్లు నా తండ్రి నాయన మమ్మల్ని అనుదినము
కునుకక నిద్రపోక నా తండ్రి కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ దేవుడు చేయలేని కార్యం తండ్రి. ఎవరు దేవుళ్ళు కాదు ప్రభా, దేవుళ్ళని చెప్పుకునేవారే కానీ నాన్న సర్వశక్తి మంత్రుడు నీవే అని గ్రహించే హృదయాన్ని ప్రభ మాకు దయచేసిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. కాపాడండి, కనుకరించండి, మా ఎడల కృపను చూపండి. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో మనం కొద్దిసేపు కనిపెట్టుకునిందాం. ఇది మనకి ఇవ్వబడిన సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం సొంతగా ప్రభుతో ముఖాముఖిగా ఆయనతో మనము ఏకీభవించి మనము ఆయనతో గడపవలసిన సమయంలో ఎక్కువ సమయము మనము ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడలా మనము ఖచ్చితంగా ప్రభు యొక్క మరి క్రియలను మనం చూడగలము. ఆయన చేసే ప్రతి కార్యమును కూడా మనము మన జీవితంలో అనుభవించగలము. కనుక మనకు సమయం ఇచ్చినప్పుడు దేవుడు మనము ఆయనతో పాటు ఏకాంత సన్నిధి చేసుకుని ఆయన సన్నిధిలో దీవెనలు పొందే కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండటం. కనుక కొద్దిసేపు మౌనంగా ఉందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి కారణభూతుడా, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా.
నాయనా ప్రభా నా తండ్రి నాయన ఇప్పటి వరకు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మేము కూర్చుని ప్రభా నీ బిడ్డల ఎడల జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నువ్వు ఏ విధముగా నా తండ్రి నాయన నీ బిడ్డల ఎడల నువ్వు కృపను చూపుచున్నావో మేము గ్రహించి నాయన నా తండ్రి నాయన ప్రభా నీలో ప్రభ మేము నిలకడగా నిలిచి ఉండగలిగే గొప్ప కృపను దయచేయండి నాయన ప్రభా. యాకోబు గారు ఏ విధంగా అయితే ప్రభా నా తండ్రి నాయన శోధన వచ్చినప్పుడు నా తండ్రి నాయన భయం కలిగినప్పుడు ప్రభా నా తండ్రి నీ సన్నిధిని ఆశ్రయించిన ప్రభా నాయన ప్రభా నా తండ్రి ఎంతో ప్రభా నా తండ్రి నాయన మరి పోరాడి ప్రభా నా తండ్రి నీతో పెనుగులాడాడట ప్రభా. నీవు దీవించే వరకు నిన్ను వదలలేదట ప్రభా నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి యెహోషాపాతు రాజు కూడా నా ప్రభా నా తండ్రి నాయన శ్రమ వచ్చినప్పుడు ప్రభా కృంగిపోకుండా నా ప్రభా అందరూ కలిసి నా తండ్రి నాయన ఉపవాసం చాటించి నాయన ప్రార్థించినప్పుడు ప్రభా నాయన వారి ధైర్యంతో ముందుకు అడుగులు వేసిన ప్రభా స్తుతులతో పాటలతో నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన ముందుకు సాగినప్పుడు ప్రభా నీవు ప్రభా వారి పక్షముగా శత్రువుని నిర్మూలం చేస్తావని ప్రభా మేము వింటున్నామయ్యా. నిజమే తండ్రి, మా జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, కానీ మేము కృంగిపోయి నా తండ్రి లేవలేని స్థితిలోకి మేము పడిపోయినట్లు ప్రభా నా దుష్టుడు తోయిచుండగా నా ప్రభా నాయన మేము అక్కడ నిలవబడకుండా నా తండ్రి నీ నామాన్ని బట్టి మేము లేచి నిలవబడి దాన్ని ఎదుర్కొని నా ప్రభా నిన్ను స్తుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ నీవు నీ దీవెన మాకు చేతికి అందే వరకు కూడా నా తండ్రి నాయన మరి నాయన మేము గివప్ చేయకుండా నా ప్రభా నా తండ్రి విరమించుకోకుండా ప్రభా నాయన మేము ముందుకు సాగుచు నా ప్రభా మా ప్రభు మా పక్షమని ఉన్నాడని ప్రభా మేము విశ్వసించి నాయన దాని ఫలితాన్ని చూడగలిగిన స్థితిని మాకు మా బిడ్డలకు మా కుటుంబాలకు దయచేసి మమ్మల్ని నడిపించమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.